2 నెలలుగా ఊరిస్తున్న 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం కొరివిలు పెట్టింది. గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలని నిబంధన పెట్టింది. ఈ మేరకు మహాలక్ష్మి పథకంపై గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్ పథకానికి ఎవరు అర్హులో స్పష్టం చేసింది. పురుషుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే అనర్హులని చెప్పకనే చెప్పింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలో ఒకటైన మహాలక్ష్మిలో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలని వెల్లడించింది. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారే అర్హులంటూ తెలిపింది. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. 3 ఏళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. టీమిండియా బ్యాటర్ ఆంధ్ర క్రికెట్ హనుమా విహారీ ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023-24 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ ఓడిపోయి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమా విహారీ తన నిర్ణయాన్ని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదొలగమన్నారని అసలు విషయం చెప్పిన హనుమ విహారీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డాను అని, తన ఆత్మ గౌరవం దెబ్బతిందన్నారు. రాష్ట్ర రాజధానిలో 21వ బయో ఆసియా 2024 సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయుతపై నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో అగ్రగామిగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంగా దృష్టి సారించారు. లైఫ్ సైన్సెస్ రాజధాని తన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిలో 1 వ్యాక్సిన్ ను అందించిన ఘనత హైదరాబాద్ కు దక్కిందని పేర్కొన్నారు. ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది మన భాగ్యనగరం నిలిచిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.